పోయిన సంవత్సరం మొదలెట్టుకున్నాం, ఈ సంవత్సరానికి పూర్తవుతుంది. అది కూడా మీతో చెప్పాను, కనీసం ఒక 50 అంశాలైనా చెప్పాలి, కానీ కొన్ని స్కిప్ చేయాల్సి వచ్చింది. స్కిప్ చేయకపోవడానికి గల కారణం ఇది కొంత బహిరంగ ప్రదేశం కాబట్టి కొన్ని సంఘంలో జరిగే అనాచారములన్నీ కూడా కొందరికి ఇబ్బందికరంగా ఉండే సందర్భాలు. సో అన్నింటినీ కాకుండా కొన్ని ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు మీతో మాట్లాడటానికి జరిగింది. ఈ రోజున లవోదికీయలో 4వ అంశం, ఈ లవోదికీయలో 4వ అంశం, ఈ 4వ భాగంలో మనం ఉన్నాం. ఇక్కడ దేవుని వాక్యం శ్రద్ధగా విన్నట్లయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18-22 వరకు మాటలు ఉంటాయి. దానికి ముందుగా పోయిన వారం మనం మాట్లాడుకున్న అంశమును జ్ఞాపకం చేసుకుంటే, వారికి ఉన్న పొగడతలు ఏంటి అని అంటే, మొట్టమొదటిగా నులివెచ్చని స్థితిలో నీవు ఉన్నావు. 2వ పొగడత ఏంటంటే నువ్వు దౌర్భాగ్యుడు. 3వ పొగడత ఏంటంటే దరిద్రుడు, వృద్ధివాడు, దిగంబరుడు, దిక్కుమాలుడా. అయిపోయిందా? గుడ్డివాడివి, దిగంబరుడివి, తర్వాత దౌర్భాగ్యుడివి, లేక దరిద్రుడివి, దిగంబరుడివి. ఇవన్నీ కూడా పోయినసారి మనం మాట్లాడుకున్న పొగడతలు. యాక్చువల్గా ఈ సంఘాన్ని తిట్టినట్టుగా ఏ సంఘాన్ని కూడా అలాగా అన్ని తప్పులు ఈ సంఘంలో కూడా లేవు. నేను పదే జ్ఞాపకం చేస్తున్న మాట మరొకటి, మనం లవోదికీయ సంఘ కాలంలోనే ఉన్నాము. లవోదికీయ సంఘ కాలంలో ఉన్న నేటి సంఘాలలో ఆత్మీయమైన వృద్ధితనంతో ఉంటున్నారు. నేను బాగానే ఉన్నాను, నేను బాగానే భక్తి చేస్తున్నాను, నా భక్తి మంచిదే, నా భక్తి సరిపోతుందని నీవు అనుకుంటున్నావు. కానీ పౌలంతటి భక్తుడు తన్ను తాను దేవునికి సమర్పించుకుని, లోకములో ఉన్నదంతయు పెంటతో సమానం ఎంచుకుని, తన భార్య బిడ్డలు కుటుంబాలను విడిచిపెట్టి తను దేవునికే సమర్పించుకుని యాచించుకుని దేవుని యొక్క సేవా పరిచర్యలో మునిగి తేలాడుతూ రాత్రి మగలు దేవుని పరిచర్య కొరకే ప్రయాసపడుతూ ఉన్నవాడైనా పౌలంతటి వాడు అంటున్నాడు, నా సేవ, నేను చేసిన భక్తి సముద్రములో నీటి బొట్టు వంటిది అంటున్నాడు. సముద్రం నీరంతా ఒకటైతే ఇతడు చేసే భక్తి, ఇతడు చేసే పరిచర్య, ఇతడు దేవుని ఎదుట కనపరిచే ప్రదర్శించే క్రైస్తవ్యత ఎంత అంటున్నాడంటే, సముద్రములో నేను నీటి బొట్టు అనుకుంది ప్రభు, నేనే పాటి వాడిని అంటున్నాడు. రాత్రి పగలు అదే ధ్యాస, అదే ధ్యానం, దాని కొరకు సమర్పణ, దాని కొరకు సమస్తమును త్యాజించుకుని, విడిచిపెట్టి, ఖండించుకుని, గుర్తించుకుని, కొట్టించుకుని, అనేక రకాలుగా చిత్రించడంతో పడి ఏమండి తంతు ఉంటే రిబ్స్ ఇరిగిపోయినాయండి, పక్కటెముకలు ఇరిగిపోయింది. రాత్రి నిద్ర పట్టేది కాదు. దాన్ని బైబిల్ గ్రంథంలో రాశారు, మరణకరమైన రోగము అని రాశారు. దానికి మందులు ఎక్కడన్నా కాలుకైనా ఆ రోజుల్లో పసలు కట్టేస్తారు, లేకపోతే ఏ చేయికైనా పసలు కట్టేస్తారు, నడుకైనా ఏదైనా కట్టేస్తారు. కానీ ఈ బొయ్కులు లోపల ఈ రిబ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పక్కటెముకలకి వైద్యము ఆ రోజుల్లో లేదు. సో అటువంటి బాధ, రాత్రంతా నొప్పి బాధతో నిద్రలేని రోజులు అనిపించాడు. అయినను నా కృప నీకు చాలన్నాడు. ఇంత సేవ చేస్తూ, ఇంత పరిచర్య చేస్తూ, ఇన్ని హింసించబడుతూ అంతగా దేవునికి సమర్పించుకున్న ఆయనే, నేను ఏ భక్తి చేస్తున్నాను ప్రభు, నేను ఏం పాటి వాడును, నా భక్తి అంతా సముద్రంలో నీటి కొట్టు ఉంటుంది కాదా అంటున్నాడు. మరి ఈ రోజున నేటి క్రైస్తవ్యం ఆత్మీయ కృటితనంలో లేదా? పిల్లక పాలకొండలో తలకాయ పెట్టి నన్ను ఎవరో, దాని తలకాయ మాత్రమే అందులో, కానీ అంతా బయటే ఉంది. మన భక్తి కూడా ఏమనుకుంటున్నామంటే, ఏదో చిరు అంచులు మాత్రమే భక్తిలో ఉంటే, కత్తి మీద అంతా లోపల ఉన్నా సరే నన్ను ఎవరో, నేను మొత్తం పరిశుద్ధురాలనే, నేను మొత్తం పరిశుద్ధుడినే, నేను భక్తుడిని అంటూ మీరు గమనించారా?
సినిమాల్లో నాటకులో నటించే వారిని అనుకుంటున్నాం, కానీ అసలైన నటన మనలోనే ఉంటుంది. మనం మంచోళ్ళుగా నటించడానికి ప్రయత్నం చేస్తున్నాం, మనం క్రైస్తవునిగా నటించడానికి ప్రయత్నం చేస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నామని నటించడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఎవరిలో మెప్పించడానికి నటించి ప్రయత్నం చేస్తున్నాం. నటించే భక్తి, నటించే క్రైస్తవ్యత, నటించే మన యొక్క ఆత్మీయ లోపాలతో గుడ్డితనముగా లేమా? చెప్పుకోలేకపోతున్నాం, కానీ మనలో చాలా అంధత్వమే ఉంది. భక్తి చేస్తున్నామనే ముసుగులో, నేను క్రైస్తవునే అని చెప్పుకునే ముసుగులో వారు అనేక మందికి కంటి యొక్క రోగములను బాగు చేయగలుగుతున్న పట్టణము గల ఓదికే పట్టణం ఉంది. ఎంతో మంది కళ్ళు బాగుపడుతున్నాయి అక్కడికి వెళ్తే, కానీ వారిని ఏమని పోల్చాడు తెలుసా దేవుడు? నీవు గుడ్డివాడవు. ఏ గుడ్డితనం? ఒకవేళ కళ్ళే లేకపోయినా, ఎంతటి భయంకరమైన కనుదృష్టి, అంధత్వమైన, ఎంతటి భయంకరమైన గుడ్డితనమైన ఆ లవోదికీయకి వెళ్తే అక్కడ వారు తైలం పోస్తే ఎంతటి కంటి రోగమైన బాగుపడి వెళ్లే వారి సంఖ్య ప్రపంచంలోని నాటి దినాల్లో పేరుగాంచిన ప్రాంతం లవోదికీయ పట్టణం. మీరు ఈ ఆసియా ఖండంలో ఇప్పుడు మనం మాట్లాడుతున్న సప్త సంఘాలు అనబడుతున్న మొట్టమొదటి సంఘం ఎఫెసీ సంఘం, స్మరణ సంఘం, కర్గమ సంఘం, తుయతైర సంఘం, సార్దీస్ సంఘం, తర్వాత ఫిలదెల్ఫియా సంఘం, లవోదికీయ సంఘం. ఇవన్నీ కూడా ఆసియా ఖండంలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని టర్కీ దేశంగా పిలుస్తున్నారు. టర్కీ అని ఎప్పుడైనా విన్నారా? టర్కీ అనే ప్రాంతంలో, ఆసియా ఖండంలో ఈ సంఘాల యొక్క ప్రదేశాలు, ప్రాంతాలు ఉన్నాయి. అయితే అంతటి అంధత్వాన్ని పోగొట్టగలుగుతున్నారు బాహ్య నేత్రాలు. దేవునికి కావాల్సింది, ఇప్పుడు చూడండి, బైబుల్ చదవడానికి నీకు కావాల్సింది బాహ్య నేత్రాలు కాదు. ఏ నేత్రాలు కావాలి? ఆత్మీయ నేత్రాలు. బాహ్య నేత్రాల్లో చదివితే నీకు అంతరార్థం ఏమి కనబడదు, అంతరార్థమైన ఆ లోతైన అనుభవం నీకు ఏం కనబడదు. కానీ ఆత్మీయముగా, దైవికముగా నీవు చదవగలిగితే, ఆత్మీయ నేత్రాలతో చదవగలిగితే దేవుడు ఖచ్చితంగా నీతో ఆ యొక్క మరుగైన మన్నాను నీకు తినిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి గుడ్డివాడు దిగంబరుడు అంటున్నాడు, బట్టలు లేవంటున్నాడు. అక్కడ బట్టలకే ప్రసిద్ధి, అక్కడ తయారు చేస్తున్నారు. యావత్ ప్రపంచంలోనే అక్కడ ఒక ఉన్ని వస్త్రాన్ని, ఒక ప్రత్యేకమైన వస్త్రాన్ని, అంగీని తయారు చేస్తారు. ప్రపంచంలో అటువంటి అంగీ ఎక్కడ కూడా దొరకదు, అది అక్కడే ప్రసిద్ధి. అలాంటి ప్రసిద్ధి చెందిన వస్త్రాలు కలిగిన ఆ ప్రదేశంలో ప్రజలను దేవుడు దిగంబరుడు, బట్టలేనోడివి అంటున్నాడు. బట్టలకే ప్రసిద్ధి చెందిన ప్రాంతాన్ని బట్టలేనోడివి అంటున్నాడు. నీకు శారీర వస్త్రాలు ఉన్నాయి, కానీ ఆత్మీయ వస్త్రాలు లేవు. ఆత్మీయ వస్త్రాలు నీకు లేవు కాబట్టి పట్టబడిన దొంగని, యెరూషలేము నుంచి యెరికోకు దిగు వచ్చుచున్న మనుషుని మొట్టమొదటిగా దొంగట అతని వస్త్రాలను దోచుకున్నాడట, వస్త్రాలను దొంగలించేశాడట. ఈ రోజున బైబిల్ తప్పిపోయిన కుమారుని గురించి రాస్తున్నప్పుడు, తండ్రి రాగానే ప్రశస్తమైన వస్త్రమును మన కుమారుడికి ధరింపచేయడం అన్నాడు. ఏ వస్త్రం ధరించాలంటే అతనికి ప్రశస్తమైన వస్త్రాన్ని ధరింపచేయాలంట. అంటే లోకంలోనికి వెళ్ళిపోయి వస్త్రాన్ని కోల్పోయాడు, లోకంలోనికి వెళ్ళిపోయి ఆ వస్త్రాన్ని కోల్పోయి ఆత్మీయ వస్త్రాలను కోల్పోయిన వ్యక్తిగా దిగంబరుడుగా వస్తే, తండ్రి మొట్టమొదటిగా తప్పిపోయిన కుమారుడితో మాట్లాడుతున్న మాట, నా కుమారునికి ప్రశస్తమైన వస్త్రమును ధరింపచేయించాను అంటున్నాడు. నీటిగా శుద్ధిపరిచారు, పరిశుభ్రముగా అతని కడిగి ప్రశస్తమైన వస్త్రమును అతనికి తొడిగారు. ఈ రోజున మన వస్త్రాలు ఏమైపోతున్నాయి? ఈ రోజున రక్షణ వస్త్రము నీతో ఉందా? ఆ వస్త్రాన్ని నీవు ధరించుకునే ఉన్నావా? ఆ వస్త్రము నీతోనే ఉంటే ఆ రోజున ప్రియమైన దేవుని గారు చూడండి, చాలా మంది పప్పులకు వెళ్తా ఉంటారు, కొన్ని పార్టీలకు వెళ్తా ఉంటారు. వారికి ఒక చిన్న ఏముంటదంటే గుర్తులు ఉంటాయి. ఏం గుర్తులు ఉంటాయి అంటే, బ్లాక్ టోపీ పెట్టుకున్న వారిని మాత్రం లోపలికి రాణిస్తారు, లేదా ఒక తనకు పియాన్సీ అంటే ఏమంటారు, లోపల చేయి పెడుతుంది, కాబోయే భార్య లేకపోతే లవర్ ఎవరో జోడు ఉంటేనే సింగిల్ గా మాత్రం వెళ్ళనవరు. ఇలాగా టీ షర్ట్ ఒకటి ఇస్తారు, ఈ రెండు టీ షర్ట్ వేసుకొచ్చిన వాళ్ళు లోపలికి రానివ్వండి. ఆ డ్రెస్ కోడ్ అన్నమాట. అయితే నేను పరలోకము లోపలికి ప్రవేశింపచేయడానికి ప్రశస్తమైన రక్షణ వస్త్రము నీతో కూడా ఉండాలా? ఈ రోజు ఆ వస్త్రము నీకుందో లేదో, నీ దీన స్థితి అర్థం
అర్థమైపోతుంది. నీ నీచ క్రియలు, నీ ఆత్మీయ క్రియలు, లేకపోతే పరిశుద్ధ క్రియలు, పాపిష్టి క్రియలను బట్టి నీకు ప్రశస్తమైన వస్త్రము ఉందా, నీవు ధరించుకున్నావా, దాని ద్వారా లోపలికి వెళ్ళగలవు. లేదు, నీకు అర్థమైపోద్ది. ఆ నాడు నిలిపివేయబడతావా, లోపలికి ప్రవేశించగలుగుతావా? ఆత్మీయ వస్త్రము నీతో ఉండాలా? నీవు దిగంబరుడు అంటున్నాడు, మరి బట్టలే ప్రసిద్ధి. బట్టలు ఉన్నాయి. ఈ రోజున వారికి బీరువాళ్ళ బట్టలు ఉన్నాయి, లేకపోతే అన్ని సొంతల బట్టలు ఉన్నాయి, లేకపోతే నువ్వు బట్టలు కొనగలవు, సమృద్ధి గలవారు, ఎప్పుడు వస్తే అప్పుడు కొత్త కొత్త బట్టలు తెచ్చేయగలవు. కానీ బాహ్య వస్త్రాల గురించి నా దేవుడు మాట్లాడలేదు. ఆంతర్య ఆ యొక్క ఆత్మీయ వస్త్రాల గురించి, ప్రశస్తమైన రక్షణ వస్త్రాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆ వస్త్రాలు నీకు నాకున్నాయా? దౌర్భాగ్యుడు అంటున్నాడు. వారికి ఎంతో సమృద్ధి ఉంది, ధనవంతులు వారు. భూకంపం వచ్చి పట్టణమే నాశనం అయిపోయినా వారిగానే ఎవరు సహాయం చేయకూడదు. ఇప్పుడు మన భారతదేశం అభివృద్ధి పొందడానికి బయట దేశాల నుంచి తీసుకొస్తున్నారు డబ్బులు. అమెరికా నుంచి, జపాన్ నుంచి, అనేకమైన దేశాల నుంచి అప్పులు తీసుకొస్తున్నారు మన భారతదేశం. వల్ల కరోనా తర్వాత మరి నిలవబడడానికి రూప వాల్యూ పడిపోయింది, ఆర్థిక పరిస్థితి పతనమైపోయింది. మన భారతదేశం కరోనా తర్వాత మరలా కోలుకోలేని పరిస్థితి. 20 సంవత్సరాల వెనకెరమైన మన దేశం. ఆ దేశం కోలుకోవడానికి ఇప్పుడు బయట దేశాల నుంచి అప్పులు తీసుకొస్తున్నారు మన దేశం రన్ చేయడానికి. కానీ అలాంటి కరువు ప్రదేశంలో కూడా ఆ పట్టణము అది అనంతరం దానే స్వయం సహాయక చర్యలు తీసుకుని అదే నిలబడే స్థాయికి వచ్చిందంటే అది అంత ధనవంతమైన పట్టణము, ప్రాంతము, ప్రదేశం అర్థం చేసుకుంది. అలాంటి ప్రదేశాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటే నీవు దౌర్భాగ్యుడవు. హల్లెలూయా. ఏమంటున్నాడండి? దౌర్భాగ్యుడు. వీరికేమో ధన సమృద్ధి కలదు, సమృద్ధి అయిన ఆశీర్వాదం కలదు, బహు డబ్బులు కలవు, డబ్బుల మీద నడుస్తున్నారు వీళ్ళు. కానీ నువ్వు దౌర్భాగ్యుడు అంటున్నాడు. ఏ ధనం లేదు నీకు, ఆత్మీయ ధనం లేదు. ఇక్కడ డబ్బులు, సిమెంట్ కొట్టులు, తుప్పపట్టులు, దొంగలు దొంగలించేదరు. ఇక్కడ నువ్వు దాచుకున్న డబ్బు అంతా ఒక రోజు విడిచిపెట్టబడుతుంది. కానీ పరలోక రాజ్యంలో కూర్చుకునే ధనము నువ్వు సంపాదించలేకపోతున్నావు. నాది 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 అంటూ పాకులాడుతున్నావు కదా. ఏది నీది నీది అనుకున్న నీ దేహం కూడా నీకు నాటి నీతో కూడా రాదు. అటువంటి యొక్క సందర్భాలలో ధన సమృద్ధి కొరకు పాకులాడుతున్నావు. దేవుని కొరకు వెచ్చించాల్సిన సమయాన్ని, దేవుని కొరకు విడిచిపెట్టుకోవలసిన ధనాన్ని, దేవుని కొరకు చెల్లించవలసిన ధనాన్ని, దేవుని కొరకు నువ్వు ఖర్చు అవ్వాల్సిన ఆ ఖర్చులన్నింటినీ నువ్వు పెడచెవిన పెడుతున్నావు. ఏంటి లోక సంబంధమైన బాహ్యమైన వాటి కొరకు ప్రయాసపడుతున్నావు. నీవు ఆత్మీయతలో దేవుని కొరకు ఖర్చు పెట్టలేని, సంపాదించలేని, పోగు చేయలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నావని లవోదికీయ సంఘాన్ని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. లోకంలో ఎంతైనా సంపాదించడానికి ఇష్టపడుతుంది లవోదికీయ, కానీ దేవుని కొరకు ఖర్చవడానికి మాత్రం ఇష్టపడుతున్నారు. పెత్తనాలు చేస్తుంది ధన సమృద్ధి, నాకుంది కదా అని చెప్పి, డబ్బుంది కదా అని చెప్పి పెత్తనాలు చేస్తుంది లవోదికీయ సంఘం. పెత్తనాలు కాదు చేయాల్సింది, పరిచర్య. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని సంఘమా, ఇలా అనేకమైన సందర్భాలు పోయిన వారంలో మనం ఉన్నాం, ప్రివెంట్ చేసుకుంటున్నాం. మరి ఈ వారంలో మనం మాట్లాడుకున్న అంశం వరకు వెళ్ళిపోతున్న సమయం అయిపోతుంది కనుక త్వరగా ప్రియమైన దేవుని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం నుంచి 22వ వచనం వరకు ఒకసారి చదివి మీరు ఎవరైనా నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటక వేయబడిన బంగారమును నీ దుసముల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుక్కున్నమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపులతో నిలుచుండి తలుపు తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం వద్ద కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదనని కూర్చుండనిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. హల్లెలూయా. మొట్టమొదటి మాట ప్రారంభంలో ఏముండాల్సిందండి? నీవు ధన సమృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట వేయబడిన బంగారమును. మొట్టమొదటిగా మనం అగ్నిలో వేయబడిన బంగారము, అగ్నిలో పుట వేయబడిన బంగారము. నీ ధనము నువ్వు ఎంత సమకూర్చుకున్నావో, ఎంత పోగు చేసుకున్నావు, ఎక్కడ
ఎక్కడ సంపాదించుకున్నావు? లోకంలో సంపాదించుకున్నది ఏది నీతో కూడా రాదు. దేవునిలో సంపాదించుకున్నది అగ్నిలో పుట్టమ వేయబడితే మిగిలేది. చూడండి, బంగారం పెద్దది గడ్డేస్తారు నిప్పులో, ఏమండి? అది ఏముందంటే కాలి కరిగి ముద్దైన తర్వాత చిన్నదిగా బంగారం స్థాయికి రావాలంటే అది ఎంత కాల్చబడితే గాని అక్కడికి, అది మట్టిలో తీయబడిన మాణిక్యమే, మట్టిలోంచి తీయబడిన బంగారమే. కానీ ఆ మట్టిలో నుంచి తీయబడిన ఆ బంగారము దాన్ని తీసి దానికి అనేకమైన వాటిని లోహపు ఆ ప్రక్రియ చేసి వాటిని కాల్చి కరగదీసి ముద్ద చేసి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు బంగారానికి. ఈ రోజున మన వస్తువులు తీసుకెళ్తాం, చాలా వస్తువులు తీసుకెళ్తాం పాత బంగారాన్ని. ఈ పాత బంగారాలన్నిటిని తీసుకెళ్ళాక వాళ్ళు ఏం చేస్తారంటే అగ్ని లోహంలో కాలుస్తారు, కరగదీసేస్తారు. మనం అన్ని బంగారాలు ఎట్టుకెళ్ళి అదంతా కల్పించిన ముద్ద అయిపోతుంది. ఈ రోజు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, నువ్వు ఎంతో సంపాదిస్తే, నువ్వు ఎంతో కూడబెడితే దేవుడు నిన్ను పుట్టమ వేస్తాడు. బంగారము పుట్టమ వేయబడినట్లుగా, అగ్నిలో పుట్టమ వేయబడిన బంగారము వలె బంగారం పుట్టమ వేయబడుతుంది. కాబట్టి అగ్నిలో పుట్టమ వేయబడిన బంగారము అగ్ని జ్వాలల ద్వారా వెళ్ళిన, అనగా సిలువ మరణము ద్వారా వెళ్ళిన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నది. కనుక ఈ రోజున క్రీస్తుతో కూడా శ్రమలు అనుభవించే పుట్టమ వేయబడిన స్థాయి అనుకుండాలి. నీ బంగారము, నీ ధనము, నీ ఆస్తి, నీ అంతస్తు, అది ఏది కూడా నీతో నశించిపోతుంది, కానీ నీతో కూడా రాదు. పుట్టమ వేయబడిన బంగారం. ఈ రోజున మన యొక్క పరీక్షలు, మన విశ్వాసము అగ్ని చేత పరీక్షించబడుతుందండి. మనం చేసిన సేవ పరీక్షించబడుతుందండి. ఇవన్నీ జరిగినప్పుడు నిన్ను నీవు నిలబడి అంత బంగారం పెట్టుకెళ్తే ఎంత ముద్దున్నప్పుడు నువ్వు ఎంత చేస్తే అంత వద్దు కదా. తన జీవితం అంతా దేవునికి సమర్పించేసుకున్న పౌలు అంతటి వాడే, నేను నీటి బొట్టు అంత సేవ చేస్తున్నాను అంటున్నాడే, మరి నీ సేవ నా సేవ ఎంతటిది? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నిజమైన బంగారము, నిజమైన ధనము అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యముగా మనం పుట్టవేయబడాలి. యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నాడు, నేను ఏ రీతిగా అయితే సమాధిలో పెట్టబడ్డానో మీరు కూడా సమాధిలో పెట్టబడతారు. ఏ రీతిగా అయితే తిరిగి లేచానో మీరు కూడా తిరిగి లేస్తారు. ఏ రీతిగా ఆరోహణం అయ్యానో మీరు కూడా ఆరోహణం అవుతారు. ఏ రీతిగా తండ్రి కుటుంబాస్తులకు వెళ్ళి కూర్చున్నారో మీరు కూడా అదే స్థానంలో, నేరుండు స్థలంలో మీరుండులాగున. ఇది క్రీస్తు ప్రభు వారు బంగారములకు సాదృశ్యం అయితే, పొట్టమే వేయబడిన ఆ పరిశుద్ధమైన బంగారములకు సాదృశ్యం అయితే, ఆ బంగారం వల్ల నీవు నేను కూడా మెరిచు ఉండాలి. అంటే నీవు లోకములు పుట్టమే వేయబడాలి అగ్ని చేత. ప్రారంభ సంఘములో రెండవ సంఘం అనబడుతున్న స్మరణ ఎన్నో శ్రమలు సహించింది, ఎన్నో కష్టాలు తాలుకుంది. యేసుక్రీస్తు నిన్ను ఎరగను అని అనలేదు. ఎన్నో అవమానాలు పడింది ఆ సంఘం. శ్రమలను దాటుకుంటూ వెళ్ళిన సంఘంగా స్మరణ సంఘం ఉంది. దేవుడు ఎంతో మెచ్చుకున్నాడు ఆ సంఘాన్ని. నీ శ్రమలు నేను ఎరుగుదును, లేకపోతే నీ కష్టం నేను ఎరుగుదును, లేకపోతే నువ్వు పడిన అనేకమైన హింసలు నేను ఎరుగుదును, అయినా నువ్వు నన్ను ఎరగనలేదు అని చెప్పి రెండో సంఘం గురించి ప్రశంసలు దేవుడు కురిపిస్తూ ఉన్నాడు. శ్రమలు అనే కొలిమిలో నుంచి రాబడిన సంఘముగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క బంగారం అనే కొలిమి మనము చూస్తూ ఉంటాం. కాబట్టి మనము అగ్ని చేత పరీక్షించబడే వారముగా ఉండాలని ప్రభు పేరుతో మీకు తెలియచేస్తున్నారు. అగ్ని చేత పరీక్షించబడకపోతే, అగ్ని చేత నిన్ను నీవు దేవునికి దేవుని ఎదుట పరీక్షింపబడకపోతే, ప్రియమైన దేవుని బిడ్డలు, ఖచ్చితంగా నీవు పరిశుద్ధపరచబడలేవు, దేవుని ఎదుట నిలవబడలేవు. మొట్టమొదటి పుట్టమ వేయబడతావు, బంగారం పుట్టమ వేయబడినట్టు. నీ ధనం పుట్టమ వేయబడుతుంది, నీ యొక్క బంగారం పుట్టమ వేయబడుతుంది, నీకున్న సమస్తము పుట్టమ వేయబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డల, దాని కొరకు నువ్వు సిద్ధముగా ఉండాలి. నాకెందుకు శ్రమలు, నాకెందుకు కష్టాలు, నాకెందుకు బాధలు? శ్రమ పడని వాడు దుర్బీజుడే కానీ కుమారుడు కాడు. ఈ రోజున గొప్ప గొప్ప ర్యాంకులు సంపాదిస్తున్న బిడ్డలందరూ చాలా మంది, ప్రియమైన దేవుని బిడ్డల, చాలా మంది పిల్లలు ఎలా ఉంటున్నారంటే, వారికి వారు బంగారాన్ని వారు సంపాదించుకుంటున్న అనేకమైనవి ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డల చదువు
ఉన్నతమైన క్లాసులు, ఉన్నతమైన ర్యాంకులు, ఉన్నతమైన జాబులు సంపాదించుకున్న వారు ఎంత శ్రమ పడ్డారంటే వారు రాత్రి పగలు నిద్రాహారాలు లేకుండా ఎంజాయ్ చేసే లైఫ్ విడిచిపెట్టేశారు. కుర్రలకు సరదాగా అననీయ, హజర్య, మిషాయేలు అనేవారు అగ్నిగుండములో నుండి బయటకు వచ్చారు. దానియేలు ఇదిగో సింహపు బోనులో నుండి వచ్చారు. మోసే సైన్యము, యెహోషువ, కాలేబు యొక్క, మిర్యాము యొక్క, అహరోను యొక్క సైన్యము ఇదిగో సముద్రంలో నుంచి వచ్చారు. ఈ రోజు నువ్వు లో నుండి వెళ్ళాలి, కానీ నేను పక్క నుంచి వెళ్తానంటే కుదరనే. ఐసేసి వెళ్తానే నువ్వు కుమారుడు కాలేవో దుర్బీజుడు అవుతావు, నువ్వు వేస్ట్ అవుతావు. శ్రమలు తట్టుకోలేకపోతే నిలవలేకపోతే నీలో అంత అశుద్ధమంతా పోయి బంగారం మాత్రం మిగిలించే వరకు ఆ బంగారాన్ని తీసుకెళ్లి బంగారమయమైన పరలోక రాజ్యంలో నిన్ను ప్రవేశింపచేస్తా. అది టార్గెట్, అది దేవుడికి ఉద్దేశం. నేను శ్రమ పెట్టినా లేకపోతే బాధ పెట్టినా దేవునికి ఉద్దేశం లేదు. బాధ పెట్టాలి, కష్టపెట్టాలి, హింస పెట్టాలి, శ్రమల పొలంలో పెట్టాలి, తిప్పులో పెట్టాలి, అప్పులో పెట్టాలి, పుప్పులో పెట్టాలని ఉద్దేశం ఏమాత్రం కాదు. దేవుడు నిన్ను కుమారునిగా తయారు చేయాలనుకుంటున్నాడు. ఏ కుమారునిగా తండ్రి ఏ విధంగా అవుతున్నాడు, కుమారుడు కూడా అలాగే ఉండాలనుకున్నాడు. నా ప్రభు అంటున్నాడు, నేను పరిశుద్ధుడును, మీరును పరిశుద్ధులుగా ఉండులాగునా. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజున దేవుని సన్నిధిలో అగ్ని చేత పుట్టమ వేయబడిన బంగారం వలె నీ జీవితం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు బంగారమయం అయిపోయారు. ఆయన మనుషునిగా ఈ లోకానికి వచ్చాడు, మానవ స్వరూపిగా వచ్చాడు, దాసుని స్వరూపమును ధరించుకున్నాడు, రిక్తునిగా ఎంచబడిన బాధ్యమంతా విడిచిపెట్టేసి శరీరధారికి లోకానికి వచ్చాడు. ఆయన బంగారమయం అయిపోయాడు. అన్నిటినీ నేను తాలుకున్నాను, తట్టుకున్నాను, జయించాను, నేను జయించి ఉన్నాను అని జయజీతము ఆయన జయ జెండా ఎగరేస్తున్నాడు. ఆయన జయించాడు. ఎంత జయ జీవితం తెలుసా? తండ్రి అంటున్నాడు, ఈ దినము నుంచి నా కుమారుని నామమున ప్రతి మోకాలు యేసు నామమున వంగాల, ప్రతి నాలుక నా కుమారుని ఒప్పుకోవాలా, ప్రతి ఒక్క మోకాలు వంగాల, ప్రతి చేతులు నా కుమారుని నామము అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించబడాలని ఆ నామమును ప్రకటించాడు యావత్ ప్రపంచానికి. నా కుమారుని హెచ్చిస్తే నన్ను హెచ్చించినట్లే, నా కుమారుని ఆరాధిస్తే నన్ను ఆరాధించినట్లే, నా కుమారుని ఒప్పుకుంటే నన్ను ఒప్పుకున్నట్లని యేసుక్రీస్తు నామమును మనందరికి ఇవ్వడానికి గల కారణం ఆ నామం బంగారం అయిపోయింది. ఆ నామం బంగారం అయిపోయింది. కారణం తెలుసా? ఆయన కామ, క్రోధ, మోహ, లోభం, మతమత్సరం అనే సత్పురాలను జయించాడు. లోకమును జయించి పొట్టమ వేయబడిన వాడిగా యేసు ప్రభు అంతటి వాడే ఎన్ని శ్రమలు తారుకున్నాడు, తట్టుకున్నాడు, ఓర్చుకున్నాడు. పిడి గుద్దులు గుద్దారే, కంటిని చుంపేశారే, వెనకాల జుట్టు లాగారే, వస్త్రాన్ని పీకి వేశారు, గడ్డం పీకేశారే, ఎదటి నుంచి అవహేళన చేశారు. వీడంట యూదులకు రాజంట, వీడంట దైవ కుమారుడంట, వీడు సులుభించి ఎందుకు రాలేకపోతున్నాడని ఎన్నో మాటలు, అవమానాలు, హేళనైన మాటలు, చిత్రహింసలు చేశారు, బంతులాడారండి. ఆయన శిలువలో తెక్కొట్టారండి. ఆయన చివరి ఆఖరి కొన ప్రాణం వరకు చిత్రహింసలు చేతని చంపారు. ఏ మానవుడికి అటువంటి మరణం సంభవించదు. పరిశుద్ధుడైన దేవుడికి అటువంటి మరణమును అనుభవించడానికి గల కారణం శ్రమలు అనే కొలిమిలో నుంచి బంగారమయమైపోయిన దేవుడు. అటువంటి బంగారమయమైన జీవితం నీకు కావాలంటే ఇదిగో నా యొద్దకు రండి, నా కాడిని మీరు ధరించండి. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సంగమా, ఈ రోజున మొట్టమొదటి అగ్నిలో పుట్టమయమైన బంగారం గురించి మాట్లాడుతున్నాడు. రెండోది ప్రశస్తమైన తెల్లని వస్త్రం. అక్కడ ఏమంటున్నాడంటే రెండో మాట, ఇది అగ్నిలో పుట్టమయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రమును నా దగ్గర కొనుక్కో. హల్లెలూయా. ఈ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18 నుంచి 22వ వచనం వరకు జరిగే ఈ ప్రక్రియలో తెల్లని వస్త్రములను, సిగ్గు ఏమండి పైన ఏం మాట్లాడుతున్నాం మనం? దౌర్భాగ్యుడు, దిక్కుమాలుడు, దిగంబరుడివి, గుడ్డోడివి, దరిద్రుడివి అని ఇన్ని మాటలలో ఇక్కడ దిగంబరుడు అంటే ఏమని మాట్లాడుతున్నావు? బట్టలు లేనోడివి, ఆ ఆత్మీయ బట్టలు లేనోడివి, నా దగ్గర వస్త్రాలు కొనుక్కో కొనమని చెబుతున్నాడండి దేవుడు. ఏ వస్త్రాలు ఎవరి దగ్గర దొరుకుతాయంట? దేవుడి దగ్గర దొరుకుతాయంట. దేవుడిచ్చే ఆత్మీయ సంపద కూడా ఆయన దగ్గర. ఆత్మీయ సంపద గురించి పోయిన గురువారం మనం మాట్లాడుకున్నట్టున్నాం. ఈ యాకోబు గారిని ఏమంటున్నాడంటే, యాకోబు నన్ను ఆశీర్వదించు. 9 మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను, నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడిను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొర్నేలి అనే వ్యక్తి ఉన్నాడు. ఈ కొర్నేలి అనే వ్యక్తి ఎన్నో నీతి క్రియలు చేస్తున్నాడట, ఎన్నో మంచి మంచి పనులు చేస్తున్నాడట. అపోస్తలుల కార్యంలో ఉంటాడు ఈ కొర్నేలి. కాబట్టి ఎన్ని చేసినా అతడు రక్షణ మాత్రం పొందుకోలేదట. పేదవారికి ఆహారం పెడుతున్నాడట, లేనోళ్ళని పోషిస్తున్నాడట, ఇదిగో విధవరాంటను పోషిస్తున్నాడట, ఎన్నెన్నో మంచి పనులు చేస్తున్నాడు. కానీ ఇదిగో కొర్నేలి, నీ ప్రార్థనలు దేవుని యొద్దకు చేరి ఉన్నాయి, కానీ అవి నీతి వస్త్రాలుగా మార్చబడట్లేదని కొర్నేలితో దూత మాట్లాడి, పేతురును పిలువనంపించుకో అని పేతురుని పిలిపించుకుని సేవకుని పంపించి, ఇదిగో కొర్నేలి ఇంటి వారు రక్షణ పొందినట్లు ఈ అపోస్తలుల కార్యంలో రాయబడుతుంది కాదా? ఈ రోజున నీతి వస్త్రం అనేది మీ లోకము నీతి దేవుని దృష్టికి మురికి కొట్టడానికి, లోకము సంపాదించుకోవడానికి నీతి దాన ధర్మాలు, జపతపాలు, పుణ్యక్షేత్రాలు, ఉయ్యాలలు, ఉక్కిగిరులు, వాట్ ఎవర్ సో మెనీ థింగ్స్, చాలా నీతి క్రియలు చేస్తారు, రైచియస్నెస్. కానీ ఆ నీతి క్రియలు ఏది కూడా దేవుని దృష్టికి లేకపోతే నిన్ను పరలోక రాజ్యం. మరియు ఆమె ధరించుకున్న ప్రకాశంలో నిమ్మలమైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఈ రోజున ఆ పరిశుద్ధుల నీతి క్రియలు, ప్రశస్త వస్త్రములు దేవుని యొక్క దొరుకుతాయట. ఇక్కడ అంటున్నాడు కదా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 7:13, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న మీరెవరు, ఎక్కడి నుండి వచ్చి నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియదని అనగా అతడు ఎలాగూ నాతో చెప్పాను, మీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తములలో తమ వస్త్రములను కొనుక్కొని వాటిని తెలుపు చేసుకునేది. హల్లెలూయా. గొర్రె పిల్ల రక్తం అంటే ఎవరండి? నజరేయుడైన యేసు ప్రభువారు కారా? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి రక్తములో కడగబడిన నీతి వస్త్రాలుగా మార్చుకొనబడిన తెల్లని వస్త్రాలు కలిగిన వారట. వారు పరలోకములో పరిశుద్ధుల తెల్లని వస్త్రాలు ధరించుకున్న గుంపుగా కనబడుతున్నారట. ఇక్కడ కనబడే మనం అక్కడ కనబడాలంటే మన ఆత్మీయమైన ఇన్నర్ వస్త్రాలు, నీతి వస్త్రాలు, ప్రశస్త వస్త్రాలు, క్రీస్తు రక్తము చేత కడగబడిన వస్త్రాలుగా ఉంచబడాలి. దేవుడు అంటున్నాడు, నా యొద్ద వాటిని కొనమని అంటున్నాడు. హల్లెలూయా. 3వది అంటున్నాడు మరొక చోట, దుష్టుల దృష్టి కలుగునట్లు. ఆ తర్వాత కంటిన్యూ చేద్దాం. నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. హల్లెలూయా. చాలా మంది బైబిల్ గ్రంథంలో లేదా కాటికి పెట్టుకోమని అందుకే పెట్టుకుంటానంటారు. నేను కాటికి వ్యతిరేకనేం కాదు, మీరు పెట్టుకోండి పెట్టుకోకపోండి, కానీ ఈ కాటిక ఆ కాటిక కాదు. వారు బయట కాటికి పెట్టుకుంటున్నారు. ఎవరో లవోదికీయ సంఘం. నీకు బయట కాటుకుంది కళ్ళకి, లోపల కాటికి లేదు. ఎందుకని? లోపల నీకు కాటుకుంటే, దేవుని కాటుకుంటే నువ్వు మనిషిలాగే, సాటి మనిషిలాగా చూస్తావు. నీ కళ్ళకి కాటికి లేకపోతే డబ్బులో ఒకలాగా, డబ్బు లేని వాళ్ళు ఒకలాగా, లేకపోతే అందం ఉన్న వాళ్ళు ఒకలాగా, పలుకుబడి ఉన్న వాళ్ళు ఒకలాగా రకరకాలుగా చూస్తావు. కనుక నీ కళ్ళకు కావడం పట్టిందని చెప్పేసి నీ కళ్ళకు కాటిక పెట్టుకోవడానికి నా దగ్గర కొనుక్కో అని పిలుస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. మా ఊళ్ళో ఒక ఆయన ఇల్లు కట్టాడు. ఆ మధ్యన ఇల్లుని నువ్వు రక్షణ పొందుకున్నాను తెలిస్తే చాలా మంది దేవుని దగ్గరికి ఆకర్షించబడతారు. ఇలాంటి గొప్ప మనిషి దేవుని నమ్ముకోవడం, రక్షణ పొందుకోవడం మంచిదమ్మా, దయచేసి దేవుని దగ్గరికి రామా అని అంటే ఆ అమ్మాయి నవ్వి పగలబడి నవ్వి, ఏం మాట్లాడుతున్నారు, నాకు అసలు ఎన్ని అపాయింట్మెంట్స్ ఉన్నాయి అనుకున్నారు, ఈ సంవత్సరంలో ఎన్ని సినిమాలు తీయాల్సి ఉన్నాయి తెలుసా, అసలు నా వెనకాల ఎంతమంది దర్శకత్వ కథానాయకులు వెనకాల పడుతున్నారు తెలుసా, మీరు ఇలాంటివి అంటున్నారు. సర్లే, మీ అంత నోడు నా దగ్గరికి వచ్చాడు కాబట్టి నేనేం చేస్తానంటే, చివరిలో నాకు సినిమా ఛాన్స్ అన్నీ అయిపోయినాక, నా మొహం ఎవడో చూడకపోవడాక, అప్పుడు నేను గుర్తొచ్చారు ఎవరు సావుకుడు గుర్తొచ్చి పాస్టర్ గారు పిలిపించుకునే 2 కాళ్ళు లేకపోవడం వల్ల బాప్తిసం తీసుకుని, ఆ 2 కాళ్ళు లేకుండానే వీల్ చైర్ మీద, అది ఆ బట్టన్ నొక్కితే వెళ్ళిపోతాడు. మరి అలా వెళ్ళిపోయే వీల్ చైర్ మీద కాలేజీల కాడికి లేకపోతే స్కూల్ కాడికి వెళ్ళి, అమ్మలారా అయ్యలారా నేనెవరో గుర్తు పెట్టారా, నేను పలానా స్టార్ హీరో నేనంటే అపాయింట్మెంట్ కూడా ఎంతో మంది ఎదురు చూసేవారు. కానీ దేవుని సేవ నన్ను ఒకసారి తలుపు తట్టింది. ఆ రోజు నేను తలుపు తెరవలేకపోయాను, అజ్ఞానంతో నిండిపోయాను, నా పలుకుబడితో నిండిపోయాను, పేరుతో నిండిపోయాను.
అయిపోయాను. ఈ రోజున అయ్యో నా 2 కాళ్ళు తీసేసాను, కచ్చీపు తీసి ఆ టవల్ తీసి చూడండి నా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈ రోజు నేను దేవుని పరిచయం చేయడానికి యోగ్యురాలుడు కాను అని ఎంతో మంది యవనస్తులు దేవుని దగ్గరికి ఆకర్షిస్తున్నట్ట. ఈ రోజున నువ్వు వినకపోవచ్చు మాట, నువ్వు రాకపోవచ్చు దేవుని దగ్గరికి. ఎలా తీసుకురావాలో అలా తీసుకురావడానికి ఆయనకి తెలుసు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు జ్ఞాపకం చేస్తాను, నీ కళ్ళకు కాటుకలు పెట్టుకోవడానికి నా యొక్క కొనుక్కోమంటున్నాడు. ఈ శరీర కాటుకల గురించి ఆయన బాహ్య కాటుకల గురించి మాట్లాడుతున్నా, లోపల ఆత్మీయ కాటుక గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆత్మీయ కాటుకతో చూడు, ఆత్మీయ నేత్రాలతో చూడు. బైబిల్ గ్రంథం ఆత్మీయ నేత్రాలతో చూడు, ఎందుకు మనిషిని ఆత్మీయ నేత్రాలతో చూడు, ఇదిగో లోక ప్రపంచంలో ఆత్మీయ నేత్రాలతో చూడు, పాపమును ఆత్మీయ నేత్రాలతో చూడు, ఇదిగో మోసమును ఆత్మీయ నేత్రాలతో చూడు, అపవిత్రతను ఆత్మీయ నేత్రాలతో చూడు. వాటిని దూరపరుచుకునే జీవితం నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి వారు కళ్ళకు కాటుక, లోపల తైలమును పోస్తున్నారు. వాళ్ళు ఎలా ఉంటుందంటే వారు పోసే తైలం, ఆ తైలం పోయి గారు మొత్తం బ్లాక్ వచ్చేస్తారు. దాన్ని స్వర్ణ అంటారు. వీళ్ళు ఎవరికైనా తెలుసా? స్వర్ణ మసీద్ దగ్గర ఇస్తారు. అది పౌడర్ లా ఉంటది, కంట్లో వేసుకుంటే దుమ్ము కానీ ఏదైనా ఉంటే మొత్తం పోతుంది. అది కళ్ళన్నీ క్లీన్ చేసేది, కానీ చాలా మంటేస్తుంది. మొత్తం బ్లాక్ కాటుకు పెట్టుకున్నట్టు అయిపోతుంది. నేను సామాన్యంగా ఎప్పుడు పడితే ఎప్పుడు వేసుకుని నైట్ వేసుకునేటప్పుడు, నైట్ పడుకునేటప్పుడు వేసుకుని పడుకుని పొద్దున్నకి బ్లాక్ అయిపోతుంది, కళ్ళు కడుక్కుని శుభ్రపరుచుకుంటాను. సో అలాంటి యొక్క కళ్ళకు కాటుక గురించి ఎందుకు మాట్లాడాడంటే, అలాంటి మెడిసిన్ నీ కంట్లో వేస్తున్నారు కదా, ఆ కళ్ళకు కాటుక వంటి యొక్క తైలము కాదు, ఆత్మీయ కాటుక నా యొక్క కొనమంటున్నాడు. ఆ కాటుక నీ యొక్క లేదంటున్నాడు. నా ప్రియ తల్లి, నా సహోదరుడు, ఒకవేళ నీకు కూడా దృష్టి కలుగునట్లు కాటుక కావాలా? ఆధ్యాత్మికమైన తత్వములున్న వారికి కాటుక కావాలని దేవుడు అంటున్నాడు. కాటుక కొన్ని తంచమాలలో తైలం అని కూడా రాయబడింది. కాబట్టి నేను తైలం అని చెప్పి ఒకసారి చెప్పాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తైలము పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నది. పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన తైలము ఈ రోజున దేవుని యొద్దే పరిశుద్ధాత్మ తైలాభిషేకం ఎవరి దగ్గర దొరుకుతుందండి? దేవుని దగ్గర దొరుకుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం తప్పక మనకి కావాలనే విషయాన్ని తెలియజేస్తున్నారు. చూడండి, ఆ తర్వాత ఒక మాట్లాడుతున్నాడు అందులో, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. హల్లెలూయా. ఎప్పటికి కూడా ఏమంటే ఈ లవోదికే సంఘం ఎలాంటిదంటే దౌర్భాగ్యమైనది, దిక్కుమాలింది, గుడ్డిది, లేకపోతేనేమో దిగంబరమైనది, లేకపోతే నులువెచ్చనిది, నీచమైనది. అలాంటి సంఘాన్ని కూడా దేవుడు ఏమంటాడు తెలుసా? అయినను నేను ప్రేమించు వారినే గద్దిస్తాను, సామాన్యమైన వారిని నేను గద్దించను. హల్లెలూయా. నేను గద్దించబడటానికి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నానని, అయినప్పటికీ కూడా ఈ సంఘాన్ని ప్రేమిస్తున్నాడని, మారు మనసు పొందడానికి మరొక అవకాశం ఇస్తున్నట్లు ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే నులువెచ్చని స్థితిలో ఉన్నను ప్రభు ప్రేమిస్తున్నారు కనుకనే శిక్షించుచున్నారు అంటున్నారు. తండ్రి చూడండి, సామెతలు 31, సామెతలు 3:12 తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా, సామెతలు 3:12 యెహోవా తాను ప్రేమించు వారినే గద్దించును. ఈ రోజు నిన్ను శ్రమలకు అప్పగిస్తున్నాడు, కష్టానికి అప్పగిస్తున్నాడు, నష్టానికి అప్పగిస్తున్నాడు. నువ్వు బాధలు పడుతున్నావు, దేవుని నమ్మినప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి గల కారణం దేవుడు నిన్ను ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రేమించు వారినే గద్దించును. హల్లెలూయా. చూడండి, ఎవరైనా లోకంలో పాడైపోతున్నారు అనుకోండి, ఆడపిల్లలో మగపిల్లలు ఎవరైనా ఎవరిని పడితే వాళ్ళని పిలిచారే పాడైపోతున్నాడు, పాడైపోతుంది అని చెప్పేసి మనం చెప్పం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఎలా అయిపోయినా మనకి అనవసరం సంబంధం. మనకి ఎవరైతే కావాలనుకుంటారో, ఎవరైతే మనోలనుకుంటారో వాళ్ళు పాడైపోతే మనకి బాధ వేస్తుంది. బాధ వేసినప్పుడు వారిని గద్దించే అవకాశాలు, వారికి ప్రశ్నించే అవకాశాలు, లేక వారికి బుద్ధి చెప్పాల్సిన అవకాశాలు వారికి ఉండి, నువ్వు పాడైపోతున్నావు, నువ్వు తిరుగులాడుతున్నావు, లేకపోతే నువ్వు చెడిపోతున్నావు అని గద్దించే ఆ బాధ్యత వారి మీద ఉన్నవారే చేస్తారు. కానీ ఎవరు పెడతారు? ఇప్పుడు కన్నతండ్రిగా ఉన్నావు, కన్నతల్లిగా ఉన్నావు, మన కుమారుడు మన కుమార్తె చెడిపోతా ఉంటే ఎవరికి బాధ? మనకే బాధ. కనుక ఇక్కడ దేవుడు కూడా ఏమంటున్నాడంటే, ఒక తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించిన రీతిగా యెహోవా తాను ప్రేమించు వారినే
గద్దించును. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీలు 12:5-6 వచనాన్ని మాట్లాడుతున్నాడు కదా. హెబ్రీలు 12:5-6 వచనాల్లో, నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము, ఆయనను గద్దించినప్పుడు విసుగకము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారుడితో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితిరి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ప్రేమించు వారిని గద్దిస్తానని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎఫెసీ 2:5 వచనాలు మనం చూస్తే, ఎఫెసీ రాసిన పత్రిక 2:5 అయినను దేవుడి కరుణా సంపన్నుడైంది మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల కృప చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. చూడండి, దేవుడు మనం అభాగ్యులము అయోగ్యులమైనప్పటికీ కూడా, మనము ఎంచబడిన వారము కానప్పటికీ కూడా అయినను మనను ప్రేమించి కృప చేత మనలను రక్షించాడట. దేవుడి ప్రేమే దేవుడు మనల్ని కనికరించేలా చేసింది. చూడండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు మారు మనసు పొందాలని దేవుడు మరొక అవకాశం వారికి ఇస్తున్నాడు. మీరు గమనించారా? పెర్గమ సంఘం, తుయతైర సంఘం, సార్దీస్ సంఘం, ఈ సంఘాలకు చెప్పిన మాదిరిగానే లవోదికే సంఘానికి కూడా మారు మనసు పొందమని హెచ్చరిక చేస్తున్నాడు. కొన్ని అప్పుడు మనం మాట్లాడుతున్న ఎఫెసీ సంఘానికి, పెర్గమ సంఘానికి, తుయతైర సంఘానికి, సార్దీస్ సంఘానికి, వీటికి కొన్ని ప్రశంసలు కూడా ఉన్నాయి, కొన్ని లోపాలున్న ప్రశంసలు కూడా ఉన్నాయి. కానీ లవోదికలు ఏ ప్రశంస, తప్పులు మాత్రం ఆ సంఘాలు కూడా లేనన్ని తప్పులు ఉన్నాయి. అన్ని తప్పులున్న మరొక మారు మనసు అవకాశం ఇస్తున్నాడు ఆయనను. హల్లెలూయా. కాబట్టి మారు మనసును ఈ రోజున మనలో చాలా మంది, మనం బయటకు కనపడం కానీ మనలో చాలా విలనేసం ఉంటది, చాలా అపవిత్రం ఉంటది, చాలా పాపం ఉంటది, చాలా దేవునికి హేయమైన ఉంటాయి. అయినను దేవుడు ఈ రోజు మనను ప్రేమించి కృప చేత మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. మారు మనసు పొందు, మార్పు చెందు, మార్పు చెందడానికి మరొక అవకాశం ఇచ్చే ఆ మారు మనసు హెచ్చరికను ఈ లవోదిక సంఘం ద్వారా నేడు మనం కూడా తెలియజేస్తున్నాడు. ఆఖరిగా ఒక మాట, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసివేయడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయుదుము. హల్లెలూయా. పోయినసారి మనం మాట్లాడుకున్నాం, లవోదిక సంఘంలో ఈ ప్రభు లేడంటండి. ఈ లవోదిక సంఘంతో మాట్లాడుతున్నాను. ఆయన ఎక్కడ నిలబడినాడంట? తలుపు వద్ద నిలబడినాడు. తలుపు ఎక్కడండి? బయట. నేను లోపలికి వస్తానంటున్నాడు. నేను ఎక్కడున్నాడు? లవోదికకి బయట. అంటే వారు ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారంటే, నేను క్రైస్తవులు అని చెప్పుకుంటూ దేవుడిని బయటెట్టేసి అంత, సంఘంలోంచి దేవుడు బయటికి వెళ్ళిపోయి అంత బయట పెట్టి వీరు ఆరాధన చేస్తున్నారు. మేము భక్తులమే, మేము ఆరాధకులమే, మేము ప్రార్థనలమే అని చెప్పుకుంటూ దేవుడు బయట ఉన్నాడు. దేవుడు ఎంత దౌర్భాగ్యమైన స్థితికి వచ్చిందంటే, దేవుడి పరిస్థితి, నేను తలుపు యొద్ద నిలుచుండి తలుపు తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరం విని తలుపు తెరుస్తారా? పేతురు గారి సరస్సులో ఉంటే అందరూ ప్రార్థన చేస్తూ ఉంటే ఒక చిన్నది రోజే అని చిన్నది ఏమండి ఏం చేసిందంటే, తలుపులు ఇదిగో పేతురు వచ్చేసాడు, పేతురు స్వరం నాకు వినబడుతుంది అని చెప్పి అంత మందిలో పేతురు స్వరం వినగలిగిన బాలిక చిన్నది. ఏమండి, ఈ రోజున మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నా స్వరములు ఎవరికి నీ తలుపు తెరుస్తారో వారు లోపలికి వస్తానంటున్నాడు. ఆ రోజు మందిరం బయట నుండి తలుపు చెప్పిన ఆయన ఈ రోజు ఇదిగో నీ హృదయం అనే తలుపు బయట నిలబడుతున్నాడట. దయచేసి ఒక్క అవకాశం ఉండగా, మీరు అనేకమైన వాటితో నీ హృదయాన్ని నింపేసుకున్నావా? నీ హృదయం ఆలయమని నీవు ఎరువా, నీ హృదయం ఆలయం పాడు చేసుకుంటున్నావు. అది దొంగల దొంగగా నిండిపోతుంది, అది వ్యాపార దొంగగా నిండిపోతుంది, అది సంపాదన దొంగగా నిండిపోతుంది. సంపాదనే 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 సంపాదనే, అప్పులే అప్పులే అప్పులే, తిప్పులే తిప్పులే తిప్పులే, జీవితం జీవితం జీవితం, రేపు 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 నీ జీవితాన్ని హృదయాన్ని వాటితో నింపేసుకుంటున్నాం. కానీ స్వరమే ఆయన తలుపు తట్టుట, ఈ వాక్యపు మాత్రమే ఆయన తలుపు తట్టుట. దయచేసి నీ హృదయం ఈ రోజైనా తలుపులు తెరుస్తావా? ఆయన లోపలికి వచ్చి నీతో కూడా భోజనము భోజిస్తానంటున్నాడు. ఆఖరికి ఒక మాట, జయించు వారిని
నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చింది అంటున్నాడు. హల్లెలూయా. ఈ సంఘం ఎటువంటిదండి? దౌర్భాగ్యుడైన వ్యక్తికి కలిగే అత్యున్నతమైన స్థితి ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుని సింహాసనాన్ని ఎవరికి ఇస్తాడట? నేనుండు స్థలంలో నిన్ను కూర్చుండనిచ్చింది అంటున్నాడు. బైబిల్ గ్రంథంలో అహష్వరేసు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, రాజు. మర్దకై తన ప్రాణమును కాపాడాడు. ఇదిగో ఆ మర్దకై చేసిన మేలును, మర్దకై చేసిన ఆ యొక్క కృతజ్ఞతలను గుర్తించుకుని ఆ మర్దకైను గణపరచాలనుకున్నాడు. రాజసింహాసనం, రాజు గుర్రాన్ని ఎక్కించాలన్నాడు, రాజు వల్ల ఊరేగించాలన్నాడు. కానీ రాజసింహాసనం మాత్రం ఇయ్యలేదండి. అహష్వరేసు మర్దకైని గుర్తించాడు. అలాగే ఫరో యేషాబును గుర్తించాడు. సరసాలలో ఉన్నాడు, కలభావం చెప్పాలి, కలభావం చెప్పాడు. చెప్పిన వారికి ఇదిగో నా స్థానాన్ని ఇస్తానన్నాడు. కానీ రాజు సింహాసనం మాత్రం ఫరో రాజు యోసేపుకి ఇవ్వలేదండి. యోసేపు అంటాడు కదా, రాజు ఫరో భార్యతో ఏమంటాడంటే, అమ్మా అంతటిని నాకు ఇచ్చాడు, కానీ ఇదిగో తన భార్య అయిన నీ మీద నాకు అవకాశం, అధికారం ఇవ్వలేదు అని అంటున్నాడు. అట్ ఏ టైం సింహాసనం కూడా ఆ యొక్క యోసేపు ఇవ్వలేదండి ఫరో. కానీ ఎందరూ వారిని గుర్తించి వారి సింహాసనాలు ఇవ్వకపోయినా దౌర్భాగ్యుడైన ఈ లవోదికే సంఘానికి, లేక దౌర్భాగ్యంగా ఉన్న మనకు ఒక్కసారి ఈ రోజు కనుక మారు మనసు పొందితే, వెనక్కి తిరిగితే, దేవుడు అంటున్నాడు, నేనుండు స్థలములో నిన్ను కూర్చుండనిచ్చేదంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయితే ఆయన సింహాసనం మీద కూర్చుండబెడతారని వాగ్దానం ఇచ్చుచున్నాడు. నేటి సంఘాలు విచ్ఛిన్నం అవడానికి గల కారణం కుర్చీల కోసం కాదా? నాకు పదవి, నాకు పెత్తనం, నన్ను ముందే పెట్టలా, నన్ను వెనకాలట్లా, లేకపోతే నన్ను గుర్తించట్లా, నా పేరు లేదు, ఊరు లేదు సంఘంలో అని చెప్పి కుర్చీల కోసం దెబ్బలాడుకుంటే, కుర్చీల కోసం దెబ్బలాడుకోకుండా ఉండి దేవునిలో తగ్గించుకున్న వారికి ఇదిగో పరలోకమందు గొప్ప కుర్చీనే సిద్ధపరుచుకున్నాడు. హల్లెలూయా. అందుకే ఈ సంఘం యొక్క ప్రారంభంలో మాట్లాడాం. సంఘాల గురించి మాట్లాడేటప్పుడు సంఘ పెద్దలు, సంఘ కాపురు ఎవరైనా పెత్తనాలు చేసే వాళ్ళు ఉండడానికి, పరిచారం చేయడానికి పైన కూర్చుని మనం మెయింటైన్ చేయడానికి కాదు. నువ్వు పాస్టర్వా, నువ్వు సంఘ పెద్దవా, నువ్వేదైనా గొప్పవా, నువ్వు వాటెవరిటీ, నువ్వు ఎంత గొప్పవైతే అంత పరిచర్య చేయడానికి ఉన్నావు, చెప్పడానికి కాదు, మాటలు చెప్పడానికి కాదు అని మనం మాట్లాడుకుని ఈ రోజున పరిచారకులుగా పిలువబడ్డాం. దేవుని సింహాసనం ఉందటండి. దయచేసి మనం చేద్దాం, దేవుని సంఘంలో బలపడదాం. అటు కృప ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తనలోంచి ప్రార్థన.